హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఓటర్ కార్డులో మన పేరు ఏమైనా తప్పు పడితే ఎలా కరెక్షన్ చేసుకోవాలి, పేరు కానీ అడ్రస్ కానీ మన డీటెయిల్స్ కానీ మన ఏదైనా సరే రాంగ్ పడితే దాన్ని ఎలా మార్చుకోవాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇలా సో అండ్ సో ఏమున్నా సరే మనం ఈజీగా ఎలా మార్చుకోవాలి. ఇది చాలా సింపుల్ స్టెప్తో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి voters.eci.gov.in అని కొడితే వస్తుంది. ఇక్కడ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని ఉంది కదా, నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనకు ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. మీకు లాగిన్ అకౌంట్ లేకపోతే సైన్అప్ అని మీ ఫోన్ నెంబర్తో సైన్అప్ మీరు లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూసారా, లాగిన్ అని, నేను దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. నా మొబైల్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ కానీ ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి, మన పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఎంటర్ చేసి, ఇక్కడ ఉన్న క్యాప్చాని ఫిల్ చేస్తే మనం లాగిన్ అయినట్టు లెక్క. సో నేను నా క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఉన్న క్యాప్చా ఫిల్ చేస్తున్నాను. 6YAS8Q ఇచ్చి కొడితే మనకు ఓటీపీ వస్తుంది. మనకు వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొబైల్లో అయితే ఆటోఫిల్ పెడితే అయిపోతుంది. ఇక్కడ మనకి అసలు ఫామ్స్ అనేవి ఉంటాయి అనమాట. న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టోర్స్ అంటే కొత్తగా ఎవరైనా ఓటర్ ఐడి కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఫామ్ 6, కరెక్షన్స్ కోసం ఫామ్ 8. ఇక్కడ మన ఎపిక్ డౌన్లోడ్ అంటే మన ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ రిజిస్ట్రేషన్ కంప్లైంట్ అండ్ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డౌన్లోడ్ ఎలక్ట్రానిక్ కాపీ అంటే మన ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన ఎపిక్ నెంబర్ మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ ఉంటే రెఫరెన్స్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మన స్టేట్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని చూసారా, ఇక్కడికి వెళ్తే మీ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసి సర్చ్ అంటే అసలు మీ పేరు మీద ఓటర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది ఈ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డు నెంబరు, నేము, రిలేటివ్ నేమ్ అంటే తండ్రి పేరా, తల్లి పేరా, ఏ పేరుతో వైఫ్ పేరా, ఏ పేరుతో లింక్ ఉందో ఆ పేరు, స్టేట్ అంటే మీ రాష్ట్రం ఏంటి, అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది ఉంది, ఏ జిల్లా అనేది చూపిస్తుంది. సో ఫోన్ నెంబర్తో సహా చూపిస్తుంది. ఇక్కడ మనకు ఫామ్ 8 కాబట్టి కరెక్షన్ కోసం కాబట్టి ఫామ్ 8 ఎంటర్ చేశాను. ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫా అదర్స్ అని ఉంది. సెల్ఫ్ అంటే నా కోసమే కాబట్టి నేను సెల్ఫ్ అని పెట్టి ఓకే చేశాను. ఇక్కడ ఓకే అని వచ్చింది చూసారా, నా డీటెయిల్స్తో ఉన్నది. ఓకే కొడితే మనకు ఫామ్ 8 అనేది కరెక్షన్స్ కోసం డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోల్, ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అంటే కరెక్షన్ చేయకుండా నాకు కార్డు ఇవ్వాలని ఒకటి, లేకపోతే డిజబిలిటీ ఎంట్రీ ఇవ్వాలని ఒకటి, కరెక్షన్స్ చేయాలంటేనేమో సెకండ్ వన్ సెలెక్ట్ చేసి ఓకే అన్న. ఇక్కడ మనకి అసలు డీటెయిల్స్ అనేవి మనకు ఫామ్ 8లో ఉంటాయి. కరెక్షన్ చేయాలనుకున్నవి మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చింది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మన పేరు అనమాట. ఓటర్ ఐడి కార్డు ఎవరిదైతే ఏ పేరు మీద ఉందో ఆ పేరు అండ్ ఎపిక్ నెంబర్ డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం కరెక్షన్స్ చేయాలి, ఇప్పుడు ఆధార్ నెంబర్ కరెక్షన్ అంటే ఆధార్ టిక్ చేస్తే మనకు అది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఆధార్ కార్డ్ నెంబర్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఫిల్ చేసినాక కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అండ్ పక్కన ఫాదర్, మదర్, ఎనీ అదర్ రిలేటివ్ అని ఉంది. అంటే మీ దగ్గర ఉంటేనేమో మీ నెంబర్ ఇవ్వండి, లేదు అంటే ఫాదర్దా, మదర్దా, ఇంకెవరిదైనా గార్డియన్దా ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ కూడా అంతే. మొబైల్ నెంబర్ టిక్ ఇస్తే ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కూడా ఈమెయిల్ ఐడి టిక్ ఇస్తే బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే కరెక్ట్ ఇస్తామో అక్కడ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, లేదంటే నెక్స్ట్ ఆప్షన్ రాదు. ఇక్కడ మనకి అసలు పాయింట్ వచ్చింది. ఆల్రెడీ మనకి ఏమైతే ఉన్నాయో చూపిస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ ఫర్ అంటే మీరు దేనికోసం అప్లై చేయాలనుకుంటున్నారు, ఏమి కరెక్షన్ చేయాలనుకుంటున్నారని ఇక్కడ నేను నేము, డేట్ ఆఫ్ బర్త్, రిలేటివ్ టైప్ అంటే ఫాదరా, మదరా అండ్ వైఫా, గార్డియనా అది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం నేమ్ ఇద్దాం. మన నేమ్ ఏ విధంగా రావాలనుకుంటున్నాం. సో కొంతమందికి ఇంటి పేరు ముందు వచ్చి తర్వాత పేరు వస్తుంది, కొంతమందికి పేరు ముందు వచ్చి ఇంటి పేరు వస్తుంది. అలా కాకుండా
ఇంటి పేరుతోనే స్టార్ట్ అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అలా ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఇస్తాను. ఇది నీకు ఓకేనా, ఇలానే ప్రింట్ అవుతుంది అని అడుగుతుంది. సో ఎస్ అన్న అంటే నేను స్మాల్ లెటర్స్ కొట్టాను. ఎస్ అని నాకు ఎందుకో స్మాల్ లెటర్స్ ఎందుకో క్యాపిటల్స్ పెట్టుకుందామని మళ్ళీ నేను బ్యాక్ వచ్చి ఫస్ట్ నేమ్ దగ్గర క్యాపిటల్స్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయి తీసేసి క్యాపిటల్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తుంటే కింద తెలుగులో వస్తుంది. తెలుగు కూడా కరెక్ట్ వచ్చిందో రాదో చూసుకోండి, లేదంటే తెలుగు కీబోర్డ్ యాక్టివేట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఇక్కడ ఇలానే ప్రింట్ అవుతుంది ఉంటుంది. ఓకే అని కొట్టండి, పర్లేదు. నెక్స్ట్ అన్నీ నేను క్యాపిటల్స్లో ఇస్తున్నాను. ఇంటి పేరు అండ్ ఫుల్ నేము ఇచ్చేసాను. కింద తెలుగులో కూడా వస్తుంది. తెలుగులో ఏమైనా కరెక్షన్ ఉంటే తెలుగు కీబోర్డ్ యాక్టివేషన్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ డేటు, మంత్, ఇయర్ అని ఉంటుంది. ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ మీది ఏంటి, మీ బర్త్ ఇయర్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ మంత్ ఏంటి, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి సంథింగ్ ఏదో ఎంటర్ చేసుకొని డేట్ నెక్స్ట్ ఇస్తే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చినాక మనం ఇచ్చిన డీటెయిల్స్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ సెలెక్ట్ రిలేషన్, ఫాదరా మదరా. నేను ఫాదర్ ఇచ్చేసాను. ఫాదర్ నేమ్ అసలు నాకు కావాల్సింది ఫాదర్ నేమ్ కరెక్షన్. ఇక్కడ మనం ఇచ్చిన వాటన్నిటికీ డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. నేమ్ కరెక్షన్ పెట్టాం కాబట్టి దానికి డాక్యుమెంట్ ప్రూఫ్ పాన్ కార్డ్ ఇస్తున్నాను. పాన్ కార్డ్ చూస్ ఫైల్ అని పాన్ కార్డ్ ఎక్కడ ఉందో పాన్ కార్డ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసి ఓకే చేశాను. ఇక్కడ వాట్సాప్ ఇమేజ్ అని సో వచ్చి జేపీగ్ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్కి కూడా అదే పాన్ కార్డే ఇచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేసినాక ఫోటో ఫిల్ ఇచ్చి పాన్ కార్డ్కి ఇచ్చి ఓకే చేస్తే కింద మనకు ఒక ఎర్రర్ కోడ్ చూపిస్తుంది. చూసారా, ఎంటర్ చేయగానే ఎర్రర్ అని వస్తుంది. ఏంటి అది అంటే నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా రిలేటివ్ నేను మార్చాలనుకుంటున్నాను కదా, నేను తండ్రి పేరు మార్చాలనుకుంటున్నాను. రిలేటివ్ క్లిక్ ఇస్తే మనకు అది కరెక్షన్ చేయడానికి ఉంటుంది. రిలేటివ్ నేమ్ ఏంటి అనేది మనం ఇవ్వాలి. సో ఇంటి పేరుతోనే అండ్ తండ్రి పేరు కూడా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కింద తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది వస్తుంది. దానికి కూడా మనం ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి డాక్యుమెంట్ టైప్ అదర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాన్ కార్డ్ ఇస్తే ఇక్కడ కూడా ఏమొస్తుంది, ఇన్వాలిడ్ టైప్ ఇంక్లూడ్ మల్టిపుల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. సో అంటే మనం వచ్చిన పాన్ కార్డ్ నేమ్ చాలా పెద్దగా ఉంది, నేమ్ మార్చుకోండి అంటుంది. సో ఎందుకు మనం వాట్సాప్ యాప్ ఇమేజ్ సంథింగ్ సో జేపీగ్ అని ఉంది. సో దాన్ని నేను రీనేమ్ చేసి నేను ఇక్కడ ఇచ్చిన ప్రూఫ్లను డిలీట్ చేసి ఇప్పుడు మనం రీనేమ్ చేసిన కార్డ్ని నేను ఇస్తున్నాను ప్రూఫ్ లాగా. సో ఇక్కడ చూసారో పాన్ కార్డ్ జేపీగ్ ఓకే అయిపోయింది. అలా మనం ఏదైతే ప్రూఫ్లు ఇవ్వాలో వాటన్నిటికి నేను ఆ పాన్ కార్డ్ని ఇచ్చేస్తున్నాను. సో ఆ పాన్ కార్డ్ని ఇచ్చాక ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది చూసారా, మనకు నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ అని వస్తుంది. డేట్ డిఫాల్ట్గా ఉంటుంది. ఆ ప్లేస్ అనేది మనం ఎంటర్ చేయాలి. మీ ప్లేస్ ఏంటి, మీ ఊరేంటి, మీది ఎక్కడ అనేది ఆ నేమ్ ఇచ్చినాక నెక్స్ట్ కొడితే మనకి ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా ఫిల్ చేయాలి మనం. 4C4FRW అని ఉంది. సో నేను ఆ క్యాప్చా ఫిల్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫిల్ చేయగానే మనకి ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంది. సో ఒకసారి చూసుకోవాలన్నమాట మనం ఫిల్ చేసింది కార్డ్ ఏంటి, మన పాత కార్డ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మనం కొత్తగా కరెక్షన్ చేయాలంటే ఎలా ఇచ్చాం, అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని నో ప్రాబ్లం. ఏమన్నా కరెక్షన్ ఉన్నా మీరు మళ్ళీ కీప్ ఎడిటింగ్కి వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇంకేమైనా కరెక్షన్ ఉందంటే కీప్ ఎడిటింగ్, లేదంటే సబ్మిట్ అనవచ్చు. సో కీప్ ఎడిటింగ్కి వెళ్ళాక అని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ కరెక్ట్ ఇచ్చానా లేదా అని. నాకు ఓకే అనిపించినాయి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఆప్షన్ ఏదైతుందో ఆ నెక్స్ట్ వచ్చి క్యాప్చా ఫిల్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ప్రివ్యూ అన్నాను. ప్రివ్యూ చెక్ చేసుకున్నాక కింద మనకు లాస్ట్లో బ్లూ కలర్లో సబ్మిట్ అని వస్తుంది. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకున్నాకనే సబ్మిట్ నొక్కండి. సబ్మిట్ నొక్కాక ఆర్ యు షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని వస్తుంది. నెక్స్ట్ మనం ఎస్ అని క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, అంటే రెఫరెన్స్ నెంబర్ లాగా. ఈ రెఫరెన్స్ నెంబర్, ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారానే మనం మన ఓటర్ ఐడి కార్డ్ ఎంతవరకు వచ్చినది మనం ట్రాక్ చేసుకోగలం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.